హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. ఇవాళ మనం బ్యాచిలర్స్కి, బిగినర్స్కి సింపుల్గా టేస్టీగా అయిపోయే కీమా ఫ్రై చేసేసుకుందాం పదండి. సో ఇవాళ నా గొంతు కొంచెం బాగాలేదబ్బా, అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి ఏమేమి కావాలో కీమా ఫ్రై చేసుకోవడానికి ఇది. సో పదండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఎంతైనా మటన్ కదా. సో దానికి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. సో మీరైతే చూసి పోసుకోండి. సో ఇంకా ఆయిల్ హీట్ అయింది. ఇంకా మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసేసుకుందాం పని. ఒక్కసారి కలుపుదాం జస్ట్. ఇది మంచిగా బ్రౌన్ కలర్గా మారిపోయేదాకా ఫ్రై చేయాలి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, ఇంకా కొంచెం కీమా వేసిన తర్వాత వేయాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. మొత్తం పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలి దీనిలో ఉన్నదంతా. సో ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేసుకుందాం. సో చూసారా, ఆనియన్స్ కూడా ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయినాయి. సో నేను ఈ టైంలోనే వేసాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో ఇంకా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిందంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్మెల్ మొత్తం పోయిన తర్వాత ఇంకా మనం కీమా వేసేద్దాం. ఇంకా ఇప్పుడు మనం కీమా వేసేద్దాం పదండి. వాటర్ లేకుండా మొత్తం గట్టిగా ప్రెస్ చేసేసి కీమాలో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. చాలా డ్రైగా ఉండాలి. వాటర్ ఉంటే టేస్ట్ అస్సలు మంచిగా ఉండదు. సో చూసారా, ఇక్కడ వాటర్ లేకుండా నేను గట్టిగా కీమాని పక్కకు ప్రెస్ చేసి పెట్టుకొని వాటర్ పడేసి ఇంకా ఈ కీమాని ఇందులో వేసేసాను. ఇప్పుడు ఆయిల్లో మొత్తం కలిసేదాకా నీట్గా కలిపేసుకుందాం. వాటర్ లేకుండా మొత్తం నీట్గా ఆయిల్లోనే ఇది ఫ్రై అయిపోవాలా. సో మీట్ కూడా ఆయిల్లోనే ఉడికిపోవాలా. సో మంచిగా కలిపేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా కలపండి. ఈ కలపడంలోనే అసలైనదంతా ఉంటుంది. సో చూసి మనం ఇంకా సాల్ట్ వేయాలి, ఏం వేయాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలన్నీ వేయాలి. సో అప్పటిదాకా ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి, ఆయిల్లోనే ఉడికిపోవాలి కూడా. సో చూసారా, ఇంకా మనం క్యాప్ పెట్టి కొద్దిసేపు వదిలేద్దాం. సో చూసారా, ఇట్లా మొత్తం వాటర్ వచ్చి వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి ఆయిల్ వచ్చేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలబ్బా. సో క్యాప్ పెట్టేసి వదిలేస్తే అది అయిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి. సో చూద్దాం. సో చూసారా, ఇంతకుముందు ఎంత వాటర్ ఉండే ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మొత్తం వాటర్ ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆయిల్లో కీమా అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత అసలైన టేస్ట్ ఉంటుంది. నీసి స్మెల్ కూడా అస్సలు ఉండదు. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా పక్కా ట్రై చేస్తారు. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది నా ప్రామిస్ అబ్బా. చూద్దాం ఇంకా అయిందో లేదో. సో చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది. సో చూసారా, ఒక 5 minutes అట్లా ఆయిల్లో వేగనివ్వండి. సో పచ్చి స్మెల్ అంతా పోతుంది. కలపకండి, జస్ట్ అట్లా వదిలేయండి ఒక 5 minutes. క్యాప్ తీసేయండి, ఇంకా ఇప్పుడు పెట్టకండి. సూపర్ అండి. ఇప్పుడు దాకా అల్లం వెల్లిగడ్డ కొంచెం పెట్టుకున్నాం కదా మనం పక్కకి. సో అది కూడా ఇందులోనే వేసేయాలి. ఇప్పుడు ఇంకా పసుపు. సో ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకుందాం. చూసారా సౌండ్ ఎట్లా వస్తుందో. సో మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇంకా మన కీమా. మొత్తం పసుపు అల్లం వెల్లిగడ్డ మొత్తం కలిసేలాగా కలపాలి. సో చూసారా, వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోయింది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా మంచిగా వేయాలి. సో ఆ ఫ్లేవర్స్ అనేది కీమాకి పట్టి చాలా టేస్టీగా వస్తుంది. సో వేసి మంచిగా కలిపండి. ఇంకా పుదీనా వేసిన తర్వాత స్మెల్ ఇంకా చాలా బాగా వస్తుంది అబ్బా. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు కారం వేసేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేసి కలిపేద్దాం మంచిగా. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. చాలా రెడ్గా కనిపిస్తుంది. బాగా ఎక్కువ కారం వేస్తారేమో అనుకోకండి. మటన్లో మినిమం ఇంత కారం అయితే పడుతుందబ్బా. సో అందుకే మీరైతే చూసి వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళమే.
సో అట్లా అని చెప్పి ఇది మరీ కారంగా అయితే ఏం లేదు. గ్రీన్ చిల్లీస్ చాలా తక్కువ వేసుకున్నాను కాబట్టి ఈ మాత్రం కారం అయితే పడుతుంది. సో చూసారా, ఇంకా ఇప్పుడు దీనిలో మనం కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకుందాం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా. కొద్దిసేపు ఇంకా ఈ మసాలాలు ఎక్కడ పోకుండా వీటిని దాచేద్దాం అబ్బా పదండి. సో గట్టిగా లాక్ వేసేద్దాం. ఒక 5 minutes అట్లా వదిలేద్దాం. మంచిగా మసాలాలు అంతా ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేద్దాం. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు ఇంకా మనం గరం మసాలా వేయాల్సిన టైం. సో చూసారా, గరం మసాలా ఇంకా వేసి మంచిగా కలిపేయండి. ఇంకా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అబ్బా గరం మసాలా వేసిన తర్వాత మాత్రం. సో చూసారా, మీకు కనిపిస్తుంది కదా ఎంత సూపర్గా కనిపిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. సో ఇక గరం మసాలా వేసి ఒక్క 1 minute అంతే, ఎక్కువసేపు పెట్టద్దు. గరం మసాలా వేసిన తర్వాత ఫ్లేవర్స్ అంతా వేరేలాగా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే గరం మసాలా వేసినప్పుడు ఒక 1 minute కన్నా ఎక్కువసేపు పెట్టద్దు. గరం మసాలా వేసి జస్ట్ అట్లా ఫ్రై చేసి ఒక 1 minute వదిలేసి బంద్ చేయాల్సిందే. ఇంకా ఎక్కువసేపు పెడితే గరం మసాలా ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. సో ఇంకా మన కీమా ఫ్రై రెడీ. సో చాలా అంటే చాలా బాగుంది. చూసారా, మన యమ్మీ కీమా ఫ్రై రెడీ. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. బిగినర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా. సో పక్కా ట్రై చేయండి, మీరే చెప్తారు నిజంగా చాలా బాగుందని. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే, నా వీడియోస్ కూడా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా, బాయ్.